నిజంగా దేవుని నమ్మి బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రజలు యాజ్ పర్ బైబిల్ ప్రకారం విగ్రహాలకి అర్పించినటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఒకవేళ తీసుకోవచ్చు అంటే కనుక అది యెజబెల్ బోధ, అది అబద్ధం అని 95% పాస్టర్స్ అయితే కనుక నేను చెప్పినట్టుగా చెప్తున్నారు. అది యెజబెల్ బోధ. దేవునికి అర్పించినటువంటి విగ్రహానికి అర్పించినటువంటి ఆహారాన్ని ప్రసాదాన్ని కానీ స్వీకరించకూడదని చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను ఎవరి మాట నమ్మను, ఎవరి మాట విన్నో. బైబిల్లో ఉన్నదాన్ని నా నాలెడ్జ్ ప్రకారంగా తెలుగులో ఉంది కనుక చదువుకొని దీన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తానన్న భావంలో తిరుపతి ప్రసాదం ఎవరన్నప్పుడు నాకు ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని తినేస్తాను నేను. ఎందుకంటే అంటారు తిరుపతి ప్రసాదం ఎవరైనా నాకు ఇస్తే లడ్డు కళ్ళకద్దుకుని నేను తినేస్తాను. ఎందుకంటే మరి పాస్టర్ అయ్యింది తిరుపతి ప్రసాదం తినేస్తారని చెప్పేసి ఇక్కడ కూర్చున్న ఫాలోవర్స్ అందరికీ వండరవచ్చు. అయితే నేను ఆరాధిస్తున్న భగవంతుని గ్రంథంలో విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉండి దాని వలన ఏమీ దోషం లేదు, దాని వలన ఏమీ ఇబ్బంది లేదు అని. విగ్రహంలో ఏమీ లేనప్పుడు దాంట్లో పవర్ ఏముంటుంది? అంచేత విగ్రహాలు అర్పించింది మనస్సాక్షి కల్మషం లేకపోతే తినొచ్చనుంది. తినకపోవటం అనేది వారి అభిష్టం అంతే. వారి మనస్సాక్షి బలహీనతను బట్టి, వారికి ఉన్న భక్తి బలహీనతను బట్టి తప్ప దాంట్లో వాదోపవాదాలు కాకుండా తినొద్దని రాయలేదు. విగ్రహాలు అర్పించింది తినొద్దని బైబిల్లో లేదు. తినొచ్చు, తినటానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే విగ్రహాల్లో ఏమీ లేదని చెప్పి సత్యం నాకు తెలుసు కనుక ఆ విగ్రహం దగ్గర పెట్టింది, విగ్రహంలో ఏమీ లేనప్పుడు విగ్రహంలో పెట్టి అక్కడ పెట్టింది ఏమవుద్ది? చక్కగా తింటాను నేను. రుచికరమైన పదార్థాన్ని విలువతో చేసిన వస్తువులు, ఆ పదార్థాలని భగవంతుడు సృష్టించినవి, ఎవడో విగ్రహాలు సృష్టించినవి కాదు. విగ్రహాలకు సంబంధించినవి వాక్యం బాగా తెలిసిన వాడికి దీంట్లో చదువుకున్న వాడు కొత్త నిబంధన ప్రకారంగా యేసుప్రభు వారి యొక్క మాట ప్రకారంగా ఖచ్చితంగా విగ్రహంలో ఏమీ లేదు గనక విగ్రహాలకు సంబంధించి తినొచ్చు. అయితే ఈ పాస్టర్ గారు తింటున్నప్పుడు నేనేంటని చెప్పేసి కొంతమంది చాలా వీక్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో బాగా చదువుకున్న వాక్యం తెలిసిన ప్రజలు ఏంటంటే నాకు అంత నాలెడ్జ్ మా ప్రజలకు లేదు కనుక అని చెప్పేసి వీళ్ళు తింటాం మానేస్తారు తప్ప యాక్చువల్గా విగ్రహంలో ఏమీ లేనప్పుడు, విగ్రహంలో శక్తి లేదని బైబిల్లో రాసినప్పుడు ఖచ్చితంగా విగ్రహాలు సమర్పించింది ఖచ్చితంగా తినొచ్చు. దీని గురించే బోల్డంత ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. జస్ట్ మీరు ఏదన్నారో ఒక పర్సన్ కూడా అదే అన్నారు, దాని మీద పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. రేపో మాపో ఇంటర్వ్యూ కూడా అవ్వబోతుంది. నేను చెప్తున్నాగా సార్, మొత్తం క్రిస్టియానిటీ అనేటప్పటికీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది, పాపులేషన్ అయిపోయింది అనే ఉద్దేశంతో జరుగుతుంది తప్ప ఎక్కడ దీంట్లో ఉన్న ట్రూ ఎవరికీ అవసరం లేదు. ఎవరో ఈ మధ్య నేను కూడా వింటున్నాను, ఎవరో చక్కగా భార్యాభర్తలు చక్కగా పువ్వులు పెట్టుకుని మంచి దుస్తులు పెట్టుకుని వచ్చారు. నువ్వు పువ్వులు పెట్టుకొచ్చావేంటి, అలాంటి దుస్తులు వేసుకొచ్చావంటే ఎవరెవరో కామెంట్ చేశారంటే వారిని నాకు గురించి బాధపడ్డారు. అమ్మ తెలిసి తెలియక చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇబ్బంది పెడుతూనే పాపమని బైబిల్లో ఉన్న సంగతి అయితే నిన్ను అలా మాట్లాడరమ్మా. చక్కగా మీరు సాంప్రదాయబద్ధంగా మీరు ఉండొచ్చు, దానికి ఉండకూడదు అని పెట్టుకోకూడదు ఎక్కడ లేవు. అవి పనికిరాని విషయాల్ని హైలైట్ చేసుకుంటున్న సందర్భాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. అంచేత నేను వాళ్ళని సముదాయించడం జరిగింది. కాబట్టి దాంట్లో భగవంతుడి యొక్క కాన్సెప్ట్ అవుతుండే, భగవంతుడు అనేటాయన, దేవుడు అనేటాయన ఎవరిని ఇబ్బంది పెట్టడు. వారిని భగవంతుని ఆరాధిస్తున్న వారు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అంతే థాట్.